Welcome to UPSC MK Reddy channel. UPSC MK Reddy. So subscribe this channel for more videos. We are contributing. So we are giving free classes on YouTube. సో ఎన్విరాన్మెంట్ ఇక్కడ మనకు చూసుకుంటే సో సీసాట్ సంబంధించినటువంటి సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ సో మనకి ఇక్కడ సో ఎన్విరాన్మెంటల్ క్లాసెస్ పాలిటీ జియోగ్రఫీ ఎవ్రీథింగ్ వీఆర్ కంట్రిబ్యూటింగ్ ఫ్రీలీ ఇన్ ద యూట్యూబ్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో UPSC MK Reddy. దిస్ ఈజ్ MK Reddy. సో మనం ఈరోజు సో ఒక ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం. సో బయోడైవర్సిటీ యాక్ట్ ఇది మనకు 2002లో రావడం జరిగింది. మనం ప్రీవియస్ క్లాస్లో సో 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి చూసాం. ఓకే, సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కంప్లీట్గా ఒక 30 to 35 మినిట్స్ అనేటి సో దీని మీదనే చూడడం జరిగింది. ఎందుకంటే 1972లోనే సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఏరియా అనేది మనకు కవర్ అవ్వడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి 6 షెడ్యూల్స్, అదేవిధంగా 2020లో రెడ్యూస్ చేసినటువంటి 4 షెడ్యూల్స్ కూడా మనం అందులోనే మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనము సో బయోడైవర్సిటీ యాక్ట్ చూద్దాం. ఓకే, బయోడైవర్సిటీ యాక్ట్ చూద్దాం. ద బయోడైవర్సిటీ యాక్ట్. వాట్ ఈస్ బయోడైవర్సిటీ యాక్ట్? జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు చట్టం చేయడం జరిగింది 2002లో. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం CBD గురించి, కన్వెన్షనల్ అండ్ బయోలాజికల్ డైవర్సిటీ గురించి చూడడం జరిగింది. ఇది మనకు చూసుకుంటే సో మే 22న సో జీవ వైవిధ్య దినోత్సవంగా 1992లో దీన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి సో మే 22న సో ప్రతి సంవత్సరము జీవ వైవిధ్య దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే దీన్ని సంతకాలకు ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే సో మనకు UNCBDగా చెప్తాం. సో యునైటెడ్ నేషన్ సో కన్వెన్షనల్ అండ్ బయోలాజికల్ డైవర్సిటీగా చెప్తాం. ఇది మనకు ఎప్పుడు తీసుకురావడం జరిగిందంటే సో బ్రెజిల్లో సో రియో డి జనైరో దీన్ని మనము ఎర్త్ సమ్మిట్ అంటాం. ఓకే, ఈ ఎర్త్ సమ్మిట్లో మనకు సో కన్వెన్షనల్ అండ్ బయోలాజికల్ డైవర్సిటీ అనేది తీసుకురావడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా CBD అనేది తీసుకురావడం జరిగింది. ఈ CBD అనేది ఎప్పుడు జరిగిందంటే 1992 సో జూన్ 3 నుంచి 14 తేదీల మధ్య జరిగింది. ఇక్కడ 5 వాటి గురించి తీసుకురావడం జరిగింది. 5 వాటి ప్రస్తావన గురించి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అందులో CBD ఒకటి చెప్పడం జరిగింది. ఒకటి UNFCCC సో క్లైమేట్ చేంజ్ సంబంధించింది, UNCCD డెజర్టిఫికేషన్ సంబంధించింది, సో బయోడైవర్సిటీ సంబంధించి UNCBDగా చెప్తాం, ఫారెస్ట్ కన్జర్వేషన్స్గా చెప్తాం. సో అదేవిధంగా అజెండా 21 ఈ 5 గురించి మనం ఇక్కడ రియో డిక్లరేషన్గా చెప్తాం. వాట్ వి కాల్ యాజ్ రియో డిక్లరేషన్. ఎన్ని తీసుకురావడం జరిగిందంటే 5 తీసుకురావడం జరిగింది. ఆ 5 CBD అని సో నియర్లీ మీకు చాలాసేపు సమయం కేటాయించి CBD గురించి కంప్లీట్గా చూడడం జరిగింది ప్రీవియస్ క్లాస్లలో. ఇక్కడ 2 సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ ఉంటాయి. 2 సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. ఆ 2 సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ ఒకటి కార్టాజినా ప్రోటోకాల్, అదేవిధంగా రెండవది నగోయా ప్రోటోకాల్ అని 2 చూడడం జరిగింది. ఇక్కడ సంబంధించినటువంటి 1994లో ఫస్ట్ కాప్ అనేది జరిగింది. ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయిందంటే సో 1993 సో డిసెంబర్ 21వ తేదీ నుంచి మనకి ఇది ఇంప్లిమెంట్ అయిందిగా చెప్తాం. ఇవన్నీ కూడా మీకు చాలా డెప్త్గా ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో నసావ్ బహమాస్లో జరిగింది అని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కాప్స్ అనేటి సో ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు. ప్రస్తుతం COP 16 అనేది కొలంబియాలో కంప్లీట్ అయింది. సో COP 17 అనేది సో 2026 నెక్స్ట్ ఇయర్ 2024లో ఇది కంప్లీట్ అయింది. కాబట్టి COP 16 అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కాబట్టి COP 26
COP 17 అనేది 2026 నెక్స్ట్ ఇయర్ జరగబోతుంది. సో ఎవ్రీ 2 years కదా జరిగేది. సో ఆర్మేనియాలో జరగబోతుంది COP 26 అనేది. ఓకే, సో ఇదంతా మనకు ప్రీవియస్ డేటా. సో వీటన్నిటి గురించి చాలా క్లారిటీగా చూడడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది మన భారతదేశంలో తీసుకొచ్చినటువంటి చట్టం. సో బయోడైవర్సిటీ యాక్ట్ అంటే మీరు ఆన్సర్ చేయాలి. ఇట్ వాస్ టేకెన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2002. ఇట్ వాస్ ఎనెక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే సో కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ, కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని కాపాడాలి అని ఇక్కడ యాక్ట్ చేయడం జరిగింది. సస్టైనబుల్ యూజ్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఇక్కడ ఏం చెప్తున్నారు? జీవ వైవిధ్యాన్ని కాపాడాలి, జీవ వైవిధ్యాన్ని ఉపయోగించుకోండి, కానీ సస్టైనబుల్ యూజ్ అనేది ఉండాలి. ప్రస్తుత అవసరాలను తీరుస్తూ భవిష్యత్తు అవసరాలను కూడా తీరుస్తే దాన్ని మనం ఇక్కడ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటాం. సస్టైనబుల్ అంటే ఏంటి? ప్రస్తుత అవసరాలను తీర్చాలి, భవిష్యత్తు తరాల వారికి కూడా తీర్చే విధంగా ఉండాలి అని ఇక్కడ సో బయోడైవర్సిటీ యాక్ట్ అనేది చెప్తుంది. ఓకే, ఇక్కడ నేషనల్ బయోడైవర్సిటీ అనేది ఉంటుంది. సో దీని కింద ఉండేటటువంటి యాక్ట్స్ ఏంటంటే సో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. ఓకే, ఒకసారి చూద్దాం. సో బయోడైవర్సిటీ యాక్ట్ 2002లో ఇందులో ఉన్నటువంటి కొన్ని యాక్ట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీగా చెప్తాం. ఓకే, స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. అథారిటీ, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, అదేవిధంగా స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ అనేది కూడా ఇందులోనే ఉంటుంది. స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు కూడా ఇందులోనే ఉండడం జరుగుతుంది. సో ఫైనల్గా మనం చూస్తుంటే సో బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ కూడా బయోడైవర్సిటీ సో మేనేజ్మెంట్ కమిటీ కూడా ఇందులో మనకు ఈ యాక్ట్లో ఎనాక్ట్ అయి ఉన్నాయి. సో జీవ వైవిధ్యాన్ని కాపాడడం, బయోడైవర్సిటీ కన్జర్వేషన్, అదేవిధంగా సస్టైనబుల్ యూజ్గా చెప్తాము. సో ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్య దినోత్సవాన్ని సో మే 22న జరుపుకుంటాము. ఇవన్నీ కూడా మనము జీవ వైవిధ్యాన్ని గురించి చూస్తున్నాం. ఇందులో మనకు సో మన భారతదేశానికి సంబంధించినటువంటి యాక్ట్ ఎన్నిసార్లు అడిగాడంటే సో చాలా సార్లు. వాట్ ఈస్ ద బయోడైవర్సిటీ యాక్ట్? వెన్ ఇట్ వాజ్ ఎనాక్టెడ్ అంటే ఇట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2002 బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఆన్సర్ చేయాలి. ఓకే, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ NBA, SBB, స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్, అదేవిధంగా సో బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ, ఈ 3 మనకు బయోడైవర్సిటీ యాక్ట్ కింద ఎనాక్ట్ అయి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ బయోడైవర్సిటీ యాక్ట్ అంటే ఇక్కడ మనం చూడడం జరిగింది. సో బయోడైవర్సిటీ యాక్ట్కు ముందు మనకు CBD అనేది ఉంది. ఇది మనకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ కొలంబియాలో కూడా సో చూడడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు సో ఇక్కడ ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సో యాక్సెస్ ఆన్ బెనిఫిట్ షేరింగ్ అని సో చెప్పడం జరిగింది. సో అభివృద్ధి చెందిన దేశాలు జీవ వైవిధ్యం ఉన్నటువంటి దేశాలకు వచ్చి అక్కడ ఉన్నటువంటి సంపదను సో జన్యు ఉత్పత్తిని వాళ్ళు డెవలప్ చేసి పేటెంట్ రైట్ని తీసుకొని లాభాలు వచ్చిన దాంట్లో 50% తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఇండిజినస్ పీపుల్, లోకల్ పీపుల్కి సో సపోర్ట్ చేయడం కోసమే దీన్ని తీసుకోవడం జరిగింది. దీన్నే ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ సార్ చూద్దాం. ఓకే, యాక్సెస్ ఆన్ బెనిఫిట్ షేరింగ్ అంటాం. యాక్సెస్ ఆన్ బెనిఫిట్ షేరింగ్ ABSగా చెప్తాం. ఓకే, ఇక్కడ దీన్నే ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్
షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ వచ్చినటువంటి దాంట్లో సో 50% కనుక్కున్న దేశం తీసుకోవాలి, 50% ఏ దేశంలో అయితే కనుక్కున్నావో ఆ దేశానికి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ జీవ వైవిధ్యంలో ఉన్నటువంటి ఇండిజినస్ పీపుల్, లోకల్ పీపుల్ అని చెప్తాం వాళ్ళకి ఇవ్వాలి. అయితే ఇక్కడ సిబిడిలో COP 16లో మనకు సో ఖాళీ ఫండ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. వాట్ ఈజ్ ఖాళీ ఫండ్ అంటే? ఖాళీ ఫండ్ అంటే ఏం లేదు, సో యాక్సెస్ ఆన్ బెనిఫిట్ షేరింగ్ లేదా ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్, ఇదంతా ఒక్కటే. అదేవిధంగా సో ఇక్కడ మనకు సో ఖాళీ ఫండ్లో మనకు సో డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఈ రెండు కలిపితే ఖాళీ ఫండ్ అంటారు. అర్థమైందా? వాట్ ఈస్ ఖాళీ ఫండ్? ఖాళీ ఫండ్ అనేది ఇక్కడ సో COP 16 2024 లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి COP 16 మనకు సో జరిగింది. అందులో మనకు ఖాళీ ఫండ్ గురించి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ABS అండ్ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ గురించి మనకు తెలుసు. బట్ వాట్ ఈస్ డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ అంటే? సో ఒక దేశం, అమెరికా దేశము మన భారతదేశంలోకి వచ్చి జీవ వైవిధ్యం కదా, సో జీవ వైవిధ్యం ఎక్కువ ఉన్న దేశం మన భారతదేశం కూడా. సో మన భారతదేశం అనే జీవ వైవిధ్యం ఉన్నటువంటి దేశాలలో 17 దేశాలలో టాప్ 10లో 8th ప్లేస్లో ఉంది మన భారతదేశం జీవ వైవిధ్యంలో. అమెరికా మన భారతదేశానికి వచ్చి జీవ వైవిధ్యం పరంగా సో ఒక జెన్యున్ ఉత్పత్తి చేసింది అనుకోండి. ఒక జెన్యున్ ఉత్పత్తి చేసిన తర్వాత 50% ఇచ్చింది అకార్డింగ్ టు సో నగోయా ప్రోటోకాల్. మోస్ట్ ఇంపార్టెంట్, నగోయా ప్రోటోకాల్ ప్రకారము 50% ఇవ్వాలి అని యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఆర్ ఇక్కడ సో ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ ప్రకారము 50% ఇచ్చింది. అయితే ఇక్కడ ఆ USA అనేది అక్కడ కనుక్కున్నటువంటి జీన్ని వేరే దేశానికి అమ్మింది. ఇక్కడ ఆ వేరే దేశానికి అమ్మడం వల్ల ఇక్కడ అమెరికాకు కూడా ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఆ దేశానికి కూడా ప్రాఫిట్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ నష్టపోయేది ఎవరు? ఇక్కడ అమెరికా అనేది మన భారతదేశంలో కొత్త జన్యుని కనుక్కున్న తర్వాత ఈ అమెరికా దేశం సపోజ్కి యూకేకి అమ్ముతుంది అనుకోండి, ఇంగ్లాండ్కి అమ్ముతుంది అనుకోండి. ఇంగ్లాండ్కి ఇవ్వడం వల్ల దీనికి ఒక 100%లో వీళ్ళకి వచ్చే ప్రాఫిట్స్లో 100%లో 50% షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ మన భారతదేశంలో కనుక్కున్నటువంటి జీన్కి ఎటువంటి ఉపయోగం లేదని ఇక్కడ డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా అందులో కూడా 50% షేర్ ఇవ్వడమే డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్గా చెప్తాము. మన దేశానికి 50%ఏ కాకుండా ఆ ఇన్ఫర్మేషన్ని వేరే దేశానికి ఇచ్చినా కూడా అందులో వచ్చినటువంటి ప్రాఫిట్స్లో 50% కూడా ఇవ్వాలి అని సో COP 16 ఖాళీ ఫండ్లో డిస్కస్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ హౌ ద ఖాళీ ఫండ్ ఫార్మ్డ్ ఇన్ ద COP 16 ఖాళీ కొలంబియా అకార్డింగ్ టు ద కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఇట్ ఈస్ కండక్టింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎవ్రీ 2 years. ఓకే, 2 ఏళ్ళకు ఒకసారి మనకు కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఖాళీ ఫండ్ అంటే బై ద కాంబినేషన్ ఆఫ్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఆర్ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ ప్లస్ డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అందులో వచ్చినటువంటి ప్రాఫిట్స్లో 50% ప్రాఫిట్స్ అనేటి ఇవ్వాలి. సో వీఆర్ గివింగ్ more and more depth information to you by UPSC@MKreddy channel. Please do subscribe for more videos. We are contributing and telling free classes on YouTube. So please do support. Thank you all. We will see in the next class by the new topic.